लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु। इदिरा कवर ले వాస్తవంగా పెమ్మట్ల కోనాపూర్తో నాకున్నటువంటి అనుబంధం ఈనాటిది కాదు. అంటే నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందు నుండి కూడా ఈ పెమ్మట్ల, కోనాపూర్, అర్పపల్లి ఈ 3 గ్రామాలు మన జగిత్యాల నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉంటాయి. ఇలా మిగతా సారంగపూర్ కానీ రాయకల్ కానీ మన పునర్విభజనతో మనకు వచ్చినాయి. ఈ పెమ్మట్ల, కోనాపూర్, అర్పపల్లి 3 గ్రామాలు ఏదైతుందో పూర్వం నుండి కూడా జగిత్యాల నియోజకవర్గంలో అంతర్భాగం కావడంతో మరి నాకు ఈ గ్రామాలతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం. వీళ్ళ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలే కానీ సంక్షేమ కార్యక్రమాలే కానీ ఏవైనప్పటికీ కూడా మరి ఆనాటి నుండి ఈనాటి వరకు గడిచిన 4 దశాబ్దాల నుండి కూడా మరి మీతో నేను కలిసి ప్రయాణం చేసినటువంటి వాడిని అని చెప్పంటూ నేను ఇలా భవిష్యత్తులో కూడా ఇలా గ్రామాల అభివృద్ధికి సంబంధించి నేను ఏ హోదాలో ఉన్నప్పటికీ ఈ గ్రామాలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించేయటం నేను ప్రధాన బాధ్యతగా భావిస్తానని చెప్పంటున్నాను. ఇవాళ ప్రభుత్వాలు ఏదైతుందో మారుతుంటాయి. ప్రభుత్వాలు మారడంతో కొత్త విధానాల్లో కూడా మార్పు వస్తుంది. వీళ్ళ గతంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్ననాడు ఏదైతున్నదో గ్రామాలకు సంబంధించినటువంటి ఒక అభివృద్ధితో పాటుగా వీళ్ళ గ్రామాలలో ఉండేటువంటి ఒక నిరుపేద వ్యవసాయ కూలీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. వారికి ఏదైతుందో వీళ్ళ వ్యవసాయం పని లేని దినాలలో కూడా పని చూపెట్టేటువంటి ఒక భావనతోని ఇవాళ ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం అనేది వీళ్ళ గ్రామాలలో ఉండేటువంటి ఒక వ్యవసాయ కూలీలకు పని కల్పింప చేయడంతో పాటుగా గ్రామాల అభివృద్ధిలో కూడా ఇది పెద్దపీట వేస్తుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వీళ్ళ మనకు 73, 74వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా కేంద్రం నుండి విడుదల చేయబడిన నిధులే కానీ రాష్ట్రం నుండి విడుదల చేయబడిన నిధులే కానీ ఆ విడుదలలో ఏదైతే కొంత జాప్యమైనా కానీ మనం చేపట్టే పనులకు అన్నింటి కూడా వాళ్ళ మూలం వీళ్ళ ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోనే మనం ముందుకు పోతున్నామని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వీళ్ళ గ్రామాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి వీళ్ళ పచ్చదనం పరిశుభ్రతే కానీ మిత్రులు పేర్కొన్నట్టు ఇలా హరితహారమే కానీ డంపింగ్ యార్డ్సే కానీ వైకుంఠ ధామాలే కానీ మనం ఇప్పుడు నిర్మాణం ఏదైతే ప్రారంభోత్సవం చేసుకున్నామో గ్రామ పంచాయతీ భవనాలే కానీ ఇవన్నింటిలో కూడా ప్రధాన వాటా మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమే చెప్పంటున్నాయి. మరి అటువంటి ఒక కార్యక్రమాన్ని ఆనాడు తలపెట్టినటువంటి ఒక యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి యావత్ గ్రామీణ ప్రాంత ప్రజానికి అందరం కూడా ఎదుగుతుందో మరి వారిని తలుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పని నేను మనం చేస్తాను చెప్పండి. సరే, ఇవాళ మిత్రులు సర్పంచ్ అందరూ కూడా వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు గ్రామం అంటే బాధ్యత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయి తలపెట్టే ఏ కార్యక్రమే కానీ వాటిని అమలు చేసే ప్రధాన బాధ్యత గ్రామ పంచాయతీ సర్పంచ్ మీద ఉంటుంది. అందులో ఏ జాప్యమైన కానీ సర్పంచ్ అంటారు. కన్న ముందర కనబెట్టాడు సర్పంచ్. ఇలా సంక్షేమ కార్యక్రమం పెన్షన్ రాలేదు అని చెప్పంటే దానికి సర్పంచ్ని బాధ్యత చేస్తారు. వాళ్ళ యొక్క అర్హతని భావించరు. నాకు పెన్షన్ రాలేదు, ఎందుకు అత్తలేదు, ఇంకా ఎప్పుడు వస్తుంది, ఇంకా ఒక ఇల్లు మంజూరీ లోపల జాప్యమైన కానీ ఏది ఇస్తుందో సర్పంచ్ గారే బాధ్యత చేస్తారని చెప్పంట. వీళ్ళన్నింటికంటే ఈ ప్రజాస్వామ్యం లోపల బాధ్యతాయుతమైన పదవి సర్పంచ్ అని చెప్పక తప్పని చెప్పంటున్నాను. దాంతోనే వీళ్ళు ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది ఆరంభమవుతుందని చెప్పంటున్నాను. వీళ్ళ మిత్రులు సర్పంచాస్ ఏదైతుందో వాళ్ళ బాధ్యతలో భాగంగా వీళ్ళ నిధుల విడుదలలో జాప్యం అవుతున్నప్పటికీ కూడా భవిష్యత్తు ఏమైనా మంచిది, ఎన్నటికైనా రాకపోతాయమ్మా బకాయిలు అని చెప్పని వీళ్ళ గ్రామాలలో చేసే ఒక అభివృద్ధిలో మాత్రం వాళ్ళు ఏమాత్రం కూడా మన అనుమానం జంకు వంకు లేకుండా వీళ్ళ అభివృద్ధిలో ముందుకు పోవడం జరిగిందని చెప్పి అంటున్నాను.
దయచేసి మీ బిల్లులకు సంబంధించి ఏ విధమైన ఆందోళన అక్కర్లేదని చెప్పి అంటున్నాను. ఎవరే కానీ చెప్పి అంటున్నాను దయచేసి. ఎందుకంటున్నా అంటే ప్రభుత్వం అనేది కొనసాగింపు, ఇది ప్రభుత్వం మారింది. అంత మాత్రం అనేది బాధ్యతలు అనేది గత ప్రభుత్వం నిర్వహించిన ఒక బాధ్యతలు అవి పూర్తి చేయటం నూతనంగా ఏర్పడినటువంటి ఒక ప్రభుత్వ ఒక బాధ్యతగా నేను పేర్కొంటాను. ప్రభుత్వం రావాల్సి ఉన్నా, రాష్ట్రంలో రావాల్సి ఉన్నా మనకు మార్చిలో బడ్జెట్ ప్రవేశపెడతారే. ఏ బడ్జెట్ అయినా కానీ ఏదైతుందో మనకు కావాల్సిన నిధుల విడుదలకు సంబంధించి మార్చిలో అంచనాలు రూపొందించుకొని ముందు పోవడం. నేను తప్పకుండా సర్పంచులకు అందరూ కూడా ఒక విశ్వాసం వ్యక్తం చేస్తున్నా. మీకు రావాల్సిన బిల్లులన్నీ కూడా రేపు రాబోయేటట్టుగా మార్చి బడ్జెట్లో అవన్నీ ఆమోదం పొంది మీకు ఏప్రిల్లో ఆ బిల్లులన్నీ ఇప్పించే విధంగా మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు, నేనున్నా, సంజయ్ కుమార్ గారు అందరం కూడా ఏదైతుందో అటు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్పిండ్రు. పలానా ఎన్నికల సమయంలోనే కాదు, ఎన్నికల తదుపరి కూడా పేర్కొనని చెప్పంటున్నాను. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈ ప్రభుత్వం ఏదైతుందో గత ప్రభుత్వం చేసినటువంటి ఒక బాధ్యతలు వాటి పూర్తి చేయడం మా కర్తవ్యంగా చెప్పారు పేర్కొనని చెప్పంటున్నాను. ఇప్పుడే ఏదో రోడ్డు గురించి అనుమానం వ్యక్తం చేసిన పెద్దమ్మగాడి రోడ్డు, ఏం అనుమానం పెట్టుకోకుండా ఆయన ఆ పెద్దమ్మగాడి రోడ్డు ఏదో టెండర్ కాదని చెప్పి అంటున్నాం. టెండర్ ప్రక్రియ చేయడమే కాదు, దాన్ని రంగపేట రోడ్డుకు లింక్ చేసే విధంగా కూడా ఏదైతుందో మీకు ఈ సమ్మర్లోనే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పాను కూడా సభాపమని చేస్తామని చెప్పంటున్నాను. దాంతోపాటు ఇతర కార్యక్రమం ఏమన్నా కానీ అని చెప్పి అవి ఏమైనా కానీ అని చెప్పి అంటున్నా. ఇప్పుడే మిత్రుడు మాట్లాడుతూ ముగ్గురు అని చెప్పాను, సంతోషం. ముగ్గురు 3 పార్టీలు ఇంకా ఏమని చెప్పండి. అందరి మీద బాధ్యత ఉంటుంది, అటు వారి మీద బాధ్యత ఉంటుంది, ఇటు మా మీద బాధ్యత ఉంటుంది. ఎప్పుడు కూడా గట్లే కోరుకోవాలి, అన్ని ఒక్కరికి అప్పచెప్పద్దు. తలవాడు అప్పచెప్తే ఏదైతుందో అందరి మీద ఇంత బాధ్యత ఉంటుంది. అందరం కూడా కలిసి పనిచేస్తాం, కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పని నేను కూడా భావిస్తుందని చెప్పి అంటున్నాను. ఏదేమైనా అరకొర అంటే అనుమానాలు లేకుండా కలిసిపోదాం. మీ గ్రామాల అభివృద్ధికి మాకు విభేదాలు ఉంటాయి రాజకీయంగా, అవి సహజమని చెప్పి అంటున్నా. మా విభేదాలను దృష్టిలో పెట్టుకొని మీ అభివృద్ధికి మాత్రం ఆటంకాలు ఏర్పడాయని చెప్పి అంటున్నా. మా విభేదాలు ఏ విధంగా ఉన్నా రాజకీయ భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఇలా గ్రామాల అభివృద్ధికి సంబంధించి మాత్రం ఏదైతుందో తప్పకుండా కలిసి పనిచేయడం జరుగుతుంది. మరింత పట్టుదలతో పనిచేస్తామని చెప్పి పోటీపడి పనిచేస్తామని చెప్పి అంటున్నా. శాసనసభ్యుడే కానీ మేమే కానీ చెప్పి అంటున్నా. వారు ఎక్కువ పనిచేసి వారి పట్టుదలతో పెట్టడం వారు ప్రయత్నం చేస్తారు, వారిని అదేమించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తా. ఒకరి మించి ఒకరి ఇట్లా ఈ పోటీ తత్వం అనేది రాజకీయాలు కావాలి. అప్పుడు ఏదైతుందో మనం అభివృద్ధిలో ఏదైతే ఇంకా మరింత ముందు పోతామని చెప్పి అంటున్నా. దయచేసి ఈ గ్రామాలతో పాటుగా ముఖ్యంగా రైతాంగం, మా మిత్రుడు మల్లారెడ్డి గారు కూడా వారి రుణ ప్రక్రియ గురించి పేర్కొన్నారు. ఏం అనుమానక్కర్లేదు నాయన, మీ బకాయిలు కూడా మీరు 4 ఏళ్ళు తీసుకున్నారు, మేము 4 ఏళ్ళు తీసుకున్నాం ఆయన, 50 లోపల పూర్తి చేస్తామని చెప్పి అంటున్నాం. 4 ఏళ్ళు తీసుకున్నారు, ఇంకా కూడా కొన్ని మిగిలి ఉన్నాయి. ఆ మిగిలిన నిధు బకాయిలు కూడా ఏదైతే మార్చిలో చెల్లింపు చేస్తాం. చెల్లించవలసినటువంటి రుణమాఫీ కూడా ఇలా బ్యాంకులతోనే రుణ సౌకర్యం పొంది బ్యాంకులకు ఏదైతుందో ప్రభుత్వం పూచీకత్తుగా ఉండి ఏకమొత్తంగా ఏదైతుందో రైతుకు రుణమాఫీ చేయాలని చెప్పి సంకల్పిస్తుందని చెప్పంటారు. ముఖ్యమంత్రి పేర్కొన్నారు, ప్రభుత్వానికి కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ బ్యాంకులకు ప్రభుత్వం పూచీకత్తుగా ఉండి రైతుకు ఏదైతే రుణమాఫీ ప్రక్రియ ఏదైతుందో ఏకమొత్తంగా దాన్ని ప్రక్రియ అమలు చేయడానికి కొరకు ప్రభుత్వం సంకల్పంతో ఉందని చెప్పని కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే అందరూ కూడా రైతుల మీద, నేను రైతునే, నాకు రుణమాఫీ అయితే నాకింత పెట్టుబడికి అక్కడికి చెప్పి నేను కూడా చూస్తున్నా చెప్పి అంటున్నాను. ఏదేమైనా కానీ అందరం కూడా కలిసిపోదామని చెప్పంటాం. మిత్రుడు రాజన్న గారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టిండు, నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇక మా రాజన్నకు తెలివిగాడు, అందరినీ కప్పుకపోతాడు. అదే మావాడు రాజిరెడ్డి ముక్కు చుట్టపోతాడు కాబట్టి ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నువ్వు కూడా ఆయనకు నేర్పు ఎట్లా కలిసిపోవాలని చెప్పాను. ఆయన ముక్కు చుట్టపోయారు కానీ పాపం ఆయన వెనుకబడ్డది గ్రామ పంచాయతీ నీగా ముందడిపోతున్నది. ఆయన ఇద్దరు ఒకటిగా మంజూరు, నేను శంకుస్థాపనగా పరిమితమైంది, నువ్వు ప్రారంభోత్సవం చేసుకున్నావు. ఏదైనా కానీ అభినందిస్తున్నా రాజన్న గారిని, రాజన్న గారిని అభినందిస్తున్నా. నేను మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు నిజంగా ఇవాళ మనకు పెద్ద అండ అని చెప్పి అంటున్నాను. ఒకటి ఏంటంటే ఇవాళ జగిత్యాల నియోజకవర్గ జిల్లాకు సంబంధించి మంత్రి లీడర్ ఒక కొరత ఉన్నది. ఆ కొరతను తీర్చడానికి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో వారికి మంత్రిగా అవకాశం కల్పించి లేకున్నా కానీ మంత్రి హోదాతో సమానమైనట్టుగా ప్రభుత్వ విపును వారికి కల్పించే హోదాతోని మనకు అప్పగించిందని చెప్పండి. వారి వాళ్ళు ఏదైతుందో మీరు కేవలం ధర్మపురికే పరిమితం కాకుండా గతంలో కొప్పలీశ్వర్ గారు ఈ ప్రాంతకెళ్ళి మంత్రి ఉండనే, ఇప్పుడు మళ్ళీ ఏదైతుందో మళ్ళీ మీ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామికి మా బాధ్యత అప్పచెప్పిండ.
దయచేసి ఏదైతే ఉందో మీ ధర్మపురి కన్నా మాకు కొద్దిగా ఇటు జగిత్యాల కానీ అటు కోరుట్ల కానీ మా ప్రాంతాన్ని కూడా మీ ప్రాంతాన్ని ఎంచుకొని ఏదైతే అభివృద్ధిలో మీతో పాటు మమ్మల్ని కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పని కోరుతూ ఇవాళ మాకు ఈ సమయం ఇచ్చి సారంగపూర్ మండలంలో 4 భూమి పూజ కార్యక్రమాలు, ఒక భవనం ప్రారంభోత్సవం, అట్లాగే రాయకల్ మండలం కూడా ఇంకా 2 భూమి పూజ, ఒకటి ప్రారంభోత్సవం, ఇంకోటి 2 ప్రారంభోత్సవాలు అక్కడ ఈ కురుంపల్లె ఉన్ను ఒడ్డలింగాపూర్ 2 ప్రారంభోత్సవాలు ఉన్నాయి. వారు పూర్తి సమయం మాకు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఈరోజు MNREGS నిధులతోటి ఈ భవనాన్ని నిర్మించుకున్నాం. వాస్తవం MNREGS ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే 6-7 సంవత్సరాల ముందే ఉపాధి హామీ పథకం అనేది మనం చూసాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి ఆనాటి ముఖ్యమంత్రి గారు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక సమర్థవంతమైన పాలనతోటి ఈరోజు భారతదేశంలో ఉపాధి హామీ పథకం ఎక్కువ పని దినాలు ఏం ఉపయోగించుకుంటుందంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అదే ఉపాధి హామీ పథకంలో భాగంగా చాలా కాలువలు కూడా మనం శుద్ధి చేసుకున్నాం. లక్ష్మీదేవపల్లిలో కావచ్చు, ఇక్కడే మన కొనాపూర్ బ్రిడ్జ్ దగ్గర కావచ్చు, అవన్నీ చేసుకొని పంట కాలువలకు నీళ్ళు ఎక్కువ వచ్చే విధంగా చేసుకొని పని దినాలు ఎక్కువ కల్పించుకున్నాం. పని దినాలు ఎక్కువ కల్పించడంతో ఒకవైపు లేబర్ కాంపోనెంట్ విషయంలో మన ఉపాధి హామీ కూలీలకు ఎక్కువ రోజు పని దినం దొరకడం కావచ్చు, వేతనం రావడం కావచ్చు, దాంతో పాటుగా మెటీరియల్ కాంపోనెంట్ కింద ఏదైతే నిధులు జమ అవుతాయో తద్వారా ఇవాళ మన వైకుంఠ ధామాలు కానీ ఇవన్నీ కూడా నిర్మించుకున్నాం. అంటే ఒక సమర్థవంతమైన పాలన ఉన్నప్పుడు ఏ రకంగా నిధులు సమీకరించుకోవచ్చు అని చెప్పి ఆలోచన ఉన్న మన తొలి ముఖ్యమంత్రి వారు ఈ కార్యక్రమాలు చేశారు. మరి అదేవిధంగా MNREGS నిధులు కేంద్రం మన రాష్ట్రంకు హక్కుగా రావాల్సిన ఎన్నో పథకాల ద్వారా ఇస్తుంది. అందులో ఇది ఒకటి. మనం ఏదైతే ఇవాళ GST కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఎన్నో కడతా ఉంటాం. ఇవాళ భారతదేశంలో మనకంటే పెద్ద రాష్ట్రాలు 10-11 ఉన్నాయి. కానీ ఎక్కువ మొత్తం మనం నిధులిచ్చే 1-2 రాష్ట్రాలలో మనం ఉన్నాం. ఇవాళ సంపద పెంచి పేదలకు పంచే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దేశానికి ఇవాళ ఆర్థికంగా నిధులు సమకూర్చుకునే విధంగా సంపద పెంచి ఇవాళ అత్యధిక GST కడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి అదేవిధంగా గ్రామాలకు ఇచ్చే నిధుల విషయంలో MNREGS కాదు, ఒకనాడు రైతులకు మనం తహసీల్ వసూలు చేసుకునే వాళ్ళం, నీటి పనులు వసూలు చేసుకునే వాళ్ళం. కానీ వాళ్ళ దాదాపు 5.5 కోట్ల రూపాయలు ఒక్క రైతు బంధు ద్వారా ఈ రైతులకు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది రైతన్నలు ఉన్న ప్రాంతం, ఇది పెంబెట్ల. ఇవాళ ఎండాకాలం చెరువు ఎండిపోవు. చెరువుల గురించి ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ మంది. తమ్ముడు 10 ఏళ్ళు నడవడానికి కష్టపడ్డాడు. 10 ఏళ్ళ ముందు మరి ఎట్లా నడిచారు నాకు తెలియదు. కాబట్టి ఈ 10 ఏళ్ళ నుంచే కష్టపడ్డాడు కాబట్టి కొద్దిగా తమ్ముడు అన్నాడు కాబట్టి నేను కొంచెం చెప్తున్నా. 10 ఏళ్ళ ముందు రోడ్డు ఉండేనా, మరి ఆ రోడ్డు మంజూరైంది. మరి ఇవాళ పెంబెట్ల చెరువు రంగపేట కాడ తూంబెట్టి తుమ్మలకుంట నింపి పెద్ద చెరువు నింపి ఇవాళ రంగపేట భూములు సస్యశ్యామలమయ్యే విధంగా ఆ చెరువుల పైన దృష్టి పెట్టిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంతకుముందు మిత్రులు బీర్పూర్ గ్రామ పంచాయతీ అక్కడ మండలం గురించి మాట్లాడితే సారంగపురం మండలం ఏర్పడిన నాడు కిరాయి ఇంట్లలో గుణ పెంకుల ఇంట్లో లేకుండా టైం పడుతుంది. అత్యంత దురదృష్టకరమైన ప్రజాప్రతినిధులు ఎవరైనా అంటే ఈ 19 నుంచి 24 సర్పంచులు కావచ్చు, మేము కూడా కావచ్చు. మా సర్పంచులకు 8 నెలలు నిధులు రాకపోతే కొద్దిగా మాకు లేట్ అయింది, కరోనా వచ్చింది, 2.5 సంవత్సరాలు రూపాయి రాలేదు. అది నేను కావచ్చు, జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గెలిచింది, వారు కూడా కావచ్చు. అంటే ఒక భయంకరమైన వ్యాధి, ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన వ్యాధి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేసిన కరోనా ఒక మహమ్మారి మనకి ఈ సందర్భంలో వచ్చింది. అయినా కానీ ఎక్కడ కూడా చూడకుండా రైతు బంధు ఆపలే, రైతు బీమా ఆపలే, కళ్యాణ లక్ష్మి ఆపలే, ఉచిత కరెంట్ ఆపలే, పెన్షన్లు ఆపలే, పేదలకు పేదింట్లో పెళ్ళైతే ఇన్ని కార్యక్రమాలు కూడా జరిగాయి. కాబట్టి దాంట్లో భాగంగా ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమం జరిగింది. చాలా సంతోషం. ఇది చాలా సంతోషకరమైన విషయం, సంతోషంగా ఉండాల్సిన రోజు. మరి అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కొనసాగుతాయని పెద్దలు
ఇంతకుముందు ఎలక్షన్ రేపు లెక్కనే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాను. ఆ రోడ్డు మంజూరు చేయించినాం. ప్రతిసారి కూడా రాగానే మల్లారెడ్డి కావచ్చు, మిగతా నాయకులు అందరూ కూడా రోడ్లు కావాలన్నారు. అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది. ఆలయం గురించి మాట్లాడింది పెద్దలు రాజశేఖర గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులుగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన రోజు యతిరాజరావు గారు ఎండోమెంట్ మినిస్టర్ ఉంటే నిరూపించిన విషయాన్ని ఒక్కసారి యువకులకు గుర్తు చేస్తా ఉన్నారు. ఉన్నప్పుడు 2 రోడ్లు వేస్తామని చెప్పి సహాయానే చెప్పారు. కాబట్టి రాజశేఖర గౌడ్ గారు ప్రాతినిధ్యం వహించినప్పుడు కావచ్చు, మిత్రుడు రమణ గారు ప్రాతినిధ్యం 2 సార్లు వహించినప్పుడు కావచ్చు, నేను ఇన్ఛార్జిగా కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు విశేష చాలా సంవత్సరాలు పాలించారు. ఇంతకుముందు అన్నట్టు మరి 1999లో అక్కడ ప్రారంభోత్సవం. అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, వారికి అవకాశం వచ్చింది, శాసనం ఉంటుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నన్ను శాసనసభ్యులు. కాబట్టి బాధ్యతగా ఈ అభివృద్ధి అనే నిరంతర ప్రక్రియలో నిరంతరం పాల్పంచుకుంటూ అందరితోటి, ఇప్పుడు రాజేంద్ర గారు ఎట్లా ఉన్నాడో అందరితో కలిసి పనిచేసుకోవడం, మేము కూడా మా పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారితో కానీ జీవన్రెడ్డి గారితో కానీ కలిసి ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి సోదరి జడ్పీ చైర్పర్సన్ గారు కూడా మన ప్రాంతంలో నుంచి రావడం, వారు కూడా నిధులు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. జమున గారు వారి ఎంపీపీ మరి ఇదే గ్రామానికి కావడంతో మన ఊరు మనబడి పథకంలో ఇవాళ మనం చూసే పెంబెట్లది కావచ్చు, కోనాపూర్ది కావచ్చు, స్కూల్ బ్రహ్మాండంగా పెంబెట్లది అయితే అయిపోయింది. ఎస్సీ కాలనీ ఇది కూడా దాదాపు ₹1 కోటి పైన ఖర్చు పెట్టాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెంబెట్ల ఆలయానికి కూడా నిధులు మంజూరు చేసాం. ఒకటే అక్కడ గోపురం విషయంలో 3 అంతలా 5 అంతలా అనే దాని విషయంలో ఆపుకొని చందాలు జమ చేసుకోవడం వల్ల కొంత డిలే అయింది తప్ప 80 లక్షల పైన నిధులు మంజూరు చేయించినామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఒక విషయం ఇక్కడ 10 ఏళ్ళలో కష్టమైందంటే నేను కొద్దిగా మనసు బాధ అనిపించింది. ఎందుకంటే నా దృష్టిలో 10 ఏళ్ళకెళ్ళి ఉన్నాను, 9.5 ఏళ్ళకెళ్ళి ఉన్నాను. ఇంకా 10 ఏళ్ళు కాలే నేను ఈ ప్రభుత్వం ఏర్పడి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. కానీ అప్పటి నుంచి కూడా ఉన్నది రకరకాల కారణాలు చేసినాం. కొన్ని పెంబెట్ల బ్రిడ్జ్ పాడైంది చేసినాం, కోనాపూర్ బ్రిడ్జ్ అధ్వాన స్థితిలో ఉండే, అది కూడా అందరూ వాడుకునేది. 6 కోట్ల 6.5 కోట్లతో అది కూడా పనులు జరుగుతుంది. సో ఈ రకంగా పనులనేటి ఎప్పుడు కూడా జరుగుతున్న విషయమే. మరి ఈ సందర్భంలో ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ముఖ్యంగా సర్పంచ్ గారు లక్ష్మణ్ ప్రభాకర్ చాలా మంచిగా కట్టుకున్నారు. ఇదే విధంగా అన్ని గ్రామాలకు కూడా గత ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. అవన్నీ కూడా పల్లె దవాఖానలు కావచ్చు, ఈ గ్రామ సచివాలయాలు కావచ్చు, ఇవన్నీ మంచిగా మన గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా ముందుకు కొనసాగుతాయని చెప్పి నా వంతుగా నేను తప్పకుండా అందరి సహకారం కోరుతున్నా. వేదిక ద్వారా అందరి సహకారం కూడా ఉండాలి అని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ, మమ్మల్ని ఆహ్వానించిన గౌరవ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాడు మరి గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభం చేసుకున్నాం. 10 రోజులైతే మరి వారి పదవి కాలం ముగుస్తున్నది అనే సందర్భంలో నిజంగా కూడా ఆ చైర్లో కూర్చుంటే చాలా ఆనందం ఇస్తుంది. చిరస్థాయిగా కూడా చరిత్రలో నిలిచిపోతుంది బొడ్డుపల్లి రాజన్న సర్పంచి అని చెప్పేసి. ఈనాడు ఆ కళ సాకారమయ్యే విధంగా ఎన్ఆర్ఈజెస్ నిధులైనా కూడా కేసీఆర్ గారు వాటిని ఏ విధంగా వినియోగిస్తే ప్రజలకు ఉపయోగపడతాయి, ఆ గ్రామానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి ఆలోచించి గతంలో గౌరవ శాసనసభ్యులు సంజయన్న గారి ఆధ్వర్యంలో 20 లక్షల నిధులు తీసుకొస్తే రాజన్న వెంటనే దాన్ని పూర్తి చేయడం నిజంగా కూడా సంతోషం అనిపించింది. ఒక రాజభవనం లాగా తలపిస్తూ ఉన్నది. 4 నెలల్లో పూర్తి చేయడం అంటే ఒక ఇల్లు కూడా పూర్తి కాదు. అటువంటి గ్రామానికి సంబంధించిన పరిపాలనా కేంద్రాన్ని మరి పూర్తి చేసుకోవడం సంతోషం. మరి అదే కాకుండా ఒక గ్రామ పంచాయతీ భవనం ఉండాలి, మరి సర్పంచ్ కూడా బాధ్యతలు పెంచాలి, ఒక బాధ్యతాయుతంగా మరి గ్రామాన్ని పరిపాలించాలి అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించి ఇవన్నీ కూడా కార్యక్రమాలు పెట్టారు. ఎందుకంటే ఒక సర్పంచ్ గెలిచిండా ఏదో ఒక పంచాయతీ చెప్పిండా అనే విధంగా ఉండద్దు. గ్రామాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో గ్రామం అంత శుభ్రంగా ఉండాలి అనే విధంగా ఈనాడు 1 కాదు 2 కాదు అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. హరితహారం కావచ్చు, పచ్చదనం పరిశుభ్రత కావచ్చు, ఇంకా వైకుంఠ ధామాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆలోచించినట్లయితే ఇవాళ పట్టణాలలో ఉన్నటువంటి మరి ఇక్కడ నుంచి చదువుకొని పోయి అక్కడ స్థిరపడ్డ వారందరూ కూడా నేను నా పల్లెకి వెళ్ళాలి అనే విధంగా ఈనాడు మరి ఆ యొక్క పల్లె గొప్పదనాన్ని పెంచినటువంటి నాయకుడు మన
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పక తప్పదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి ఏది ఏమైనా కూడా ఈనాడు గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారి ఆధ్వర్యంలో గతంలో పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నటువంటి కవితక్క గారి ఆధ్వర్యంలో గుడి మంచిగా ఉండాలి, పెంబట్ల గుడి మంచిగా ఉండాలని చెప్పేసి 86 లక్షల నిధుల రూపాయలను కేటాయించడం జరిగిందని చెప్పేసి వారిని కూడా గుర్తుంచుకోవాల్సిందిగా మరి గుర్తు తీసుకోవాల్సింది అవసరం ఉంది. ఈ నాడపూర్కే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలవేల్పు ఇంటి దేవుడు కాబట్టి ఆ రాజన్న ఆలయం బాగుండాలని చెప్పేసి ఆనాడు కవితక్క గారు నిధులు సమకూర్చడం ఇంకా కూడా పనులు కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి చెరువు బాగుండాలంటే మిషన్ కాకతీయలో చెరువు కూడా మంచి చేశారు. అదేవిధంగా బడి మంచిగా ఉండాలి, గ్రామంలో మన భవిష్యత్తు ఎక్కడ ఉంటుందంటే దేశ భవిష్యత్తు ఈనాటి విద్యార్థుల చేతుల్లో ఉంటది కాబట్టి అని చెప్పేసి మరి సంజయ్ గారు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మన ఊరి మన బడి అనే కార్యక్రమం పెట్టి 1,60,00,000 రూపాయలతోటి ఈనాడు ఆ యొక్క మన ఊరు మన బడి కార్యక్రమాన్ని కూడా గొప్ప రూపుదిద్దుకున్నామనంటే అది మన పిల్లల కోసం, మన పిల్లలు బాగుండాలని చెప్పేసి ఆనాడు ఆలోచన చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తూ, అదేవిధంగా కోన బ్రిడ్జి పెంబట్ల బ్రిడ్జ్ కావచ్చు ఈనాడు 5,65,00,000 మరి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉన్న ప్రాంతానికే కాకుండా అటు బీర్పూర్ వెళ్ళాలన్నా అటు ఆదిలాబాద్ దాకా వెళ్ళాలన్నా కూడా ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎప్పుడు వర్షం వచ్చినా వరదలు వచ్చినా కూడా పోలేని పరిస్థితి. పోలీస్ సెక్యూరిటీగా ఉండి అక్కడ బోర్డులు పెట్టి ఇటు ప్రయాణం బోరాదు ప్రమాదకరం అని చెప్పేసి వాహనాలు నిలిచిపోయే పరిస్థితి, అనుకోకుండా అనారోగ్యం బారిన పడితే మరి అక్కడనే ఆగిపోయే పరిస్థితి, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి, రవాణా ఇబ్బందికరమైన పరిస్థితి ఈనాడు నుండి గతం నుండి ఉన్నప్పటికీ కూడా మరి దాన్ని ప్రజలకు ఇబ్బంది, రవాణా ఇబ్బంది జరగకుండా ఉండాలని చెప్పేసి అతి తక్కువ సమయంలో ఎమ్మెల్యే అయిన సంజయ్ గారు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఆ బ్రిడ్జి పూర్తిగా నిర్మాణం కొనసాగుతూ ఉంది. నిజంగా కూడా సంతోషం అనిపించింది. ఏదేమైనా కూడా అంతిమంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అందరం కూడా పనిచేయాలి, పనిచేస్తాం కూడా అని చెప్పేసి తెలియజేస్తూ ఆనాటి కార్యక్రమాలు ఏవైనా కూడా కొనసాగిస్తామన్నారు పెద్దలు. మరి దళిత బంధు లాంటి కార్యక్రమాలు చాలా కూడా దళితులు ఉంటారు, అందులో దారిద్ర్య దిగువగా ఉంటారు, వాళ్ళు చాలా పేదరికంలో ఉంటారు, వాళ్ళని కూడా దృష్టి పెట్టి అన్ని కొనసాగిస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెంబట్ల గ్రామ ప్రజలు, వేదికపై ఉన్న పెద్దలు, సర్పంచ్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. గ్రామ సచివాలయ గ్రామ పంచాయతీ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో మన పెద్దలందరూ కూడా మాట్లాడడం కూడా జరిగింది. నేను ముఖ్యంగా చాలా మంది ఇప్పుడే మా సర్పంచ్ గౌరవ సర్పంచ్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు సంబంధించిన నిధుల విషయంలో కూడా ఏదైతే గత 2018 నుంచి ఈ రోజు వరకు గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లకు ఉన్నటువంటి నిధులన్నీ కూడా పూర్తి ప్రభుత్వం ద్వారా మాకు ఇప్పించాలని చెప్పేసి మనవి చేయడం జరిగింది. నేను మా గ్రామ పంచాయతీ సర్పంచ్లకు కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు అందరికీ మనం చేసుకుంటున్నా. గత 10 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నేను ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఏ నిధులైనా కూడా నేరుగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ 10 సంవత్సరాల కింద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానీ ఎన్ఆర్జీఎస్ నిధి కానీ, సీనియర్ నిధి కానీ, జనరల్ ఫండ్స్ కానీ నేరుగా గ్రామ పంచాయతీ సంబంధించిన నిధులు గ్రామ పంచాయతీకి వెళ్ళేది, మండల పరిషత్ సంబంధించిన నిధులు మండల పరిషత్కి వెళ్ళేది. ఆ నిధులు వాళ్ళ అకౌంట్స్లో జమ అయ్యేది. నేరుగా సంబంధించిన పనులు పూర్తయిన తర్వాత ఆ యొక్క నిధులు ఆ యొక్క ఎవరైతే ఏజెన్సీ డ్రా చేసుకున్నారో అవన్నీ కూడా డ్రా చేసే అవకాశం ఉండేది. మరి 2018 నుంచి 24లో నాకు ధర్మపురి ప్రాంతంలో కానీ, జగిత్యాల జిల్లాలో కానీ ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి అనేక గ్రామాలకు వెళ్ళినప్పుడు సర్పంచ్లు చెప్తుంటారు, ప్రభుత్వ పనులు చేసినాము మాకు నిధులు రాలేదు, ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. వారికి సంబంధించినటువంటి ఏదైతే హక్కు కేంద్రంలో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు స్థానిక ప్రజాప్రతినిధులకు హక్కు వచ్చే విధంగా ఆ రోజు యాక్ట్ తీసుకొచ్చినారు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్ బలోపేతమైతే గ్రామం బలోపేతం అవుతుంది, గ్రామం బలోపేతం మండలం బలోపేతం, నిజవాడ బలోపేతం అనే విధంగా ఆ రోజు కేంద్రంలో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఆర్టికల్ 73, 74 రావడం విషయాన్ని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. అనేక సమస్యలు, అనేక అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మన రాష్ట్రంలో చిన్న రాష్ట్రం ఏర్పడితే మన ప్రాంతానికి సంబంధించిన అనేక అభివృద్ధి విషయంలో కూడా వారు చేసిన పనులని చెప్పినారు.
మేము కూడా 10 సంవత్సరాల అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన పోరాటం చేసినాం. మరి ఆ రోజు ఎన్నికల్లో భాగంగా 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించినటువంటి పథకాలు పేదవాళ్ళకు సంబంధించిన దళితులకు, పేదవాళ్ళకు భూములు అయితేనేమింది, దళితులకు ఇండ్లు అయితేనేమింది, పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమింది, ఒక రేషన్ కార్డు అయితేనేది, అనేక 6 గ్యారెంటీ పథకాలు మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో మొదటి నూతన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజే 2 గ్యారెంటీ పథకాలు అమలు చేసినారు. ఈరోజు తెలంగాణ మహిళా లోకం అంతా కూడా ఆ రోజు తెలంగాణ ఇచ్చినమ్మ తల్లి సోనియమ్మ తల్లి ఒక మహిళ. ఈరోజు మహిళకు తల్లులందరికీ, మా చెల్లెళ్ళకు తల్లులందరికీ కూడా కష్ట సుఖాలు తెలుసు. ఆ తల్లి కూడా మా తెలంగాణ మహిళలకు అందరూ కూడా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని మొదటి గ్యారెంటీ పథకాన్ని అమలు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారు అన్న విషయాన్ని తెలియజేసుకుంటున్నా. రెండవది, పేదవాళ్ళు ప్రభుత్వ పరంగా ఆరోగ్యంగా ఇబ్బంది జరగకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా 10 లక్షల రూపాయలు కూడా మన బీమా పథకాన్ని అమలు చేసిన విషయాన్ని తెలియజేసుకుంటూ, మన 4 గ్యారెంటీ పథకాలకు సంబంధించిన విషయాల్లో మన ప్రజా పాలనలో భాగంగా ఈ యొక్క జగిత్యాల జిల్లాకు సంబంధించిన 18 మండలాల ప్రతి గ్రామంలో మరి గ్రామ సభల ద్వారా నేరుగా వారికి సంబంధించిన గ్రామంలోని సమస్యల విషయంలో అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. మేము అప్లికేషన్స్కు ప్రతి అప్లికేషన్కు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా రసీదు ఇవ్వడం జరిగింది. అకౌంటబిలిటీగా మేమందరం చెప్తున్న ఒక ప్రజాప్రతినిధులుగా ప్రజలతో ఎన్నుకోబడ్డ ఆ దేవుడి దయతో ఒక బాధ్యత గల ఒక శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా ప్రభుత్వం తరఫున చెప్తున్నాము. మిగిలినటువంటి 4 గ్యారెంటీ పథకాలు 100% రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మేము చెప్తున్నాం. రాష్ట్ర ఆర్థికంగా గతంలో ఉన్నటువంటి ఆర్థికంగా ఇంత ఇబ్బంది ప్రభుత్వంపై ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బంది ఎంత కష్టం ఉన్నప్పటికీ ఆ 4 గ్యారెంటీ పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఒక రేషన్ కార్డు రావడం కానీ, ఒక ఇందిరమ్మ ఇల్లు రావడం కానీ, అదేవిధంగా ఇల్లు స్థలం లేని వారికి స్థలం రావడం కానీ, అదేవిధంగా రైతులకు మద్దతు ధర కష్టపడి వడ్లు వండిస్తే ఏదైతే వడ్ల కొనుగోలు కాడ జరుగుతున్నటువంటి ఏదైతే దోపిడీని అరికట్టే విధంగా మద్దతు ధర ఇచ్చే విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉంటారన్న విషయాన్ని నేరుగా చెప్పినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా పెంబట్ల గ్రామ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే గెలిచి 40 రోజులు 50 రోజులైనా మేము ముఖ్యమంత్రి గారు 3 సార్లు 4 సార్లు కలిసినాం, నేరుగా కలిసినాం. వారికి సంబంధించిన సాగునీటి కోసం ఇక్కడ రోలవాగ్ ప్రాజెక్టు కానీ, ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక సాగునీటికి సంబంధించినటువంటి నీళ్ళ విషయంలో కానీ నేను మాట్లాడినాను ముఖ్యమంత్రి గారితో. చెప్పినారు ముఖ్యమంత్రి గారు, లక్ష్మణ్ కుమార్ మీరు ఎమ్మెల్యేగా విప్పుగా ఉన్నారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఈసారి దేవుడు చల్ల చూడక ఎస్ఆర్ఎస్పీ డెడ్ స్టోరేజ్ ఉన్నది. మరి రైతు ఎస్ఆర్ఎస్పీ ద్వారా సంబంధించిన అనేక కాలువల ద్వారా వచ్చే నీళ్లు శివరాయ కట్టు వరకు నీళ్ళు వచ్చే విషయంలో ఇబ్బంది ఉన్నది. ఏదేమైనా కూడా మన వంతుగా కష్టపడదాం, నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి. ప్రజలకు ఏ కష్టం వచ్చినా మీరు అందుబాటులో ఉండి పనిచేయాలని చెప్పి జిల్లా అధికారులను కానీ మమ్మల్ని కానీ ఆదేశించడం జరిగిందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతానికి సంబంధించిన రోలవాగ్ విషయంలో ఆ రోజు మీ అందరికీ తెలుసు 2016లో అప్పుడున్నటువంటి మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చి ఇది 60 కోట్లతో మొదలైంది. ధర్మపురిలో మీటింగ్ చేసుకున్నారు. అప్పుడు మంత్రి గారు ఈశ్వరన్న గారు ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా అనేక సమస్యలతోని మరి ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. దానికి మిగిలినటువంటి విషయంలో ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఇంతకుముందు మీటింగ్లో చెప్పినారు. దానికి మిగిలిపోయినటువంటి సెటర్లు కానీ, దానికి సంబంధించిన రెవెన్యూ మన ఫారెస్టల్ క్లియరెన్స్ కానీ అనేక సమస్యలు ఉన్నాయి. అవి కూడా మీ పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము మా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాము, ఇరిగేషన్ మినిస్టర్ గారు తీసుకెళ్లి తొందరగా కూడా ఆ రోలవాకు సంబంధించినటువంటి ఒక పనులు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు ఇచ్చే విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్తున్నా. ఈ రోజు ఒక్కసారి మీరు ఆలోచన చేసి రైతాంగాన్ని అందరికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, మిడ్మానర్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతానికి సంబంధించిన నాగార్జున సాగర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంటే రైతులకు అండగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము దేవుడు చల్లగా చూసి, తెలంగాణ ప్రజలు చల్లగా చూసి ఆశీర్వదించి అవకాశం ఇచ్చినారు. మేము బాధ్యతతో మిగులుతాము, అందుబాటులో ఉంటాము. ప్రజల యొక్క రైతుల యొక్క కష్టాల విషయంలో మద్దతు ధర విషయంలో పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమం విషయంలో 100% అమలు చేసి తీరుతామన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, మా శాసనసభ్యులు సంజయ్ డాక్టర్ అన్న గారు కానీ, పక్కన ఉన్న కోరుట్ల శాసనసభ్యులు శాసనసభ్యులు గారు కానీ, ప్రజాప్రతినిధులందరూ సమన్వయం చేసుకుని పెద్దలు జీవన్ రెడ్డి గారు మనకు సీనియర్ నాయకులు ఉన్నారు, కష్ట సుఖాలు తెలిసిన వారు, 30-40 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజల మధ్యలో ఉన్నవారు.
వారు అందరం కలిసికట్టుగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మరి గతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ ప్రాంతానికి మేలు జరిగే విషయంలో పట్ల ఏ ఒక్క మంచి కార్యక్రమమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేరుగా వెళ్ళి ఆ విషయాలు వారి దృష్టికి తీసుకెళ్లి మా వంటి బాధ్యతగా పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపడతామనే విషయాన్ని కూడా మేము మరొక్కసారి మా ప్రెస్ మిత్రుల ద్వారా ఈ ప్రాంత ప్రజానీకానికి తెలియజేసుకుంటూ మేమందరం కూడా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమంలో స్థానికంగా ఉన్న సర్పంచులందరూ కూడా, ఎందుకంటే సర్పంచుల విషయంలో ప్రత్యేకంగా ఏంటంటే నేను కూడా ఒక జడ్పీటీసీ సభ్యునిగా జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినాను. స్థానిక సర్పంచులు అంటే నాకు కుటుంబం లాగా ఉంటుంది. మా సర్పంచులు కానీ, మా జడ్పీటీసీలు కానీ, మా ఎంపీటీసీలు కానీ, మరి వారికి ఇబ్బందులు అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇంత మంచి భవనం ప్రారంభోత్సవం మా రాజాన్న కట్టిండు, మరి దీని ఇంకా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అవి కూడా మా బాధ్యత. మేమందరం ఇక్కడ వేదికపై మేమందరం కూడా కలిసికట్టుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నది మీ అందరికీ తెలుసు, ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉందో. అయినా కూడా మేమందరం మా బాధ్యతతో మిగిలి ఆ మిగిలినటువంటి సర్పంచులకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మార్చి లోపల వారందరికీ బిల్లులు వచ్చే విధంగా మేము ప్రత్యేకంగా పాల్గొంటున్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను.